చూస్తే ఇందులో యాక్చువల్లీ ఒక మంచి స్కేరీ మూమెంట్స్ ఉన్నాయి. ఒక 5, 6 సిట్యుయేషన్స్‌లో మనం చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాం. థియేటర్‌లో ఉంటే గనుక గ్యారంటీగా ప్రతివాడు ఈ సిట్యుయేషన్‌లో ఎలా బయటపడతాడు ఇప్పుడు? ఈ అమ్మాయి బయటికి ఎలా వస్తుంది? అని ఒక మిమ్మల్ని స్కేరీ సిట్యుయేషన్‌లో మూవ్ చేసే పరిస్థితి కల్పించారు. అది డైరెక్టర్ గంగాధర్ నేను బాగా అప్రిషియేట్ చేస్తున్నాను. తను ఐ థింక్ ప్రొడ్యూసర్ గూడాను అందులో. అండ్ తను, శశి వీళ్ళ టీమ్ చాలా చాలా బాగా చేశారు. ఈ బడ్జెట్‌లో ఇటువంటి సినిమాని ఇంత బాగా చేస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా వెళ్ళాను నేను. వెళ్తే నేను బయటికి థ్రిల్ అయ్యి వచ్చాను. ఇమ్మీడియేట్‌గా శాంతయ్య గారు నన్ను అడిగారు, "మీరు ఈ సినిమా చూడండి" అంటే ఆయనతో వెళ్లి చూడడం జరిగింది. ఆయన చెప్పాను, "మీరు ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయాలండి ఇది" అన్నాను. నేను శాంతయ్య గారిని అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమాని ఆయన ముందుకొచ్చి ధైర్యంగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఆయన్ని సపోర్ట్ చేస్తున్నది వాసు గారిని కూడా అభినందిస్తున్నాను. అండ్ విష్ ది టీమ్ ఆల్ ది బెస్ట్. భార్గవి హస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ మీన్లైట్ హీ ఆల్సో హస్ డన్ ఎ గ్రేట్ జాబ్. అందరూ కూడా ఆల్ ది బెస్ట్. డెత్ చాలా స్కేరీగా ఉన్నాయి ట్రైలర్స్ కానీ ప్రోమోస్ కానీ. డైరెక్టర్ గంగాధర్ డిడ్ అమేజింగ్ జాబ్. చూడడానికి చాలా ఇదిగా ఉన్నాడు, బట్ చాలా పెద్ద సాహసం చేశాడు. హానెస్ట్లీ టెక్నాలజీని బాగా యూటిలైజ్ చేసుకున్నట్టున్నాడు తను, డిజిటల్ టెక్నాలజీని చూస్తుంటే. అండ్ ఫ్రెండ్స్ వాసు గారు అండ్ రాజ్ కందుకూరి గారు చెప్పారు చాలా స్కేరీగా ఉంది మూవీ అని. ఇప్పుడు ప్రోమోస్ చూస్తే అర్థమైపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు వాచ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఆన్ 13th. ఇంకా ఆయన అంటే భయపెట్టడానికి సాహసం చేశాడు. మళ్ళీ అసలు సునామీ అండ్ హుదూద్ ఆఫ్ యునో కలెక్షన్స్ ఉండే లింగాతోని పోటీ పడుతున్నాడు. సో దట్స్ ద అనదర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ షూర్ నీ గట్స్కు నిజంగా మెచ్చుకుంటున్నాను గంగాధర్. మూవీస్ కొంతకాలం యాక్షన్ ఫిల్మ్స్ అని, కొన్ని రోజులు ఎంటర్టైనర్స్, అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన ట్రెండ్ మొత్తం కూడా హర్రర్ ఫిల్మ్స్ జానర్ నడుస్తుంది. ప్రతి వారం కూడా 1-2 హర్రర్ ఫిల్మ్స్ వస్తూనే ఉన్నాయండి గత 2 monthsగా. బట్ వీటిలో చాలా వచ్చి మనకి గుర్తు ఉండే సినిమాలు తక్కువ వస్తున్నాయి. బట్ ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ మాత్రం చాలా కాలం గుర్తుండిపోయే హర్రర్ ఫిల్మ్ అండి. చాలా స్కేరీగా ఉంది ఫిల్మ్ మొత్తం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా బయటకు వచ్చిన వాళ్ళు లేరు. మా సర్కిల్లో చాలామంది వాచ్ చేశారు ఫిలిం. చాలా చాలా చోట్ల స్కేరీ మూమెంట్స్ ఉన్నాయండి. అందుకే వాళ్ళకి ఈవెన్ క్యాప్షన్ కూడా పెట్టారు, భయపడే వాళ్ళు హార్ట్ పేషెంట్స్ సినిమాకి రావద్దని. అంటే అంత ధైర్యంగా వాళ్ళు ముందుగానే అనౌన్స్ చేశారు, స్కేరీగా ఉండబోతుంది, మా సినిమాకి రావద్దు మీరు ఒక భయపడే వాళ్ళు అయితే అని చెప్పి ముందే చెప్పేశారు. బట్ డెఫినెట్గా గంగాధర్ ఒక మంచి ప్రయత్నం చేశాడండి. ఇవాళ ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుని చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త టాలెంట్ వస్తుంది. బట్ వీళ్ళల్లో ఇంత మంచి ఆపర్చునిటీ వస్తున్నా కూడా వీటిని యూజ్ చేసుకుని నిలబడే వాళ్ళు తక్కువ అవుతున్నారండి. చూస్తున్నాం ప్రతి వారం కూడా ఒక 10-12 సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి, ఫ్లో ఆగట్లేదు. అయినా సరే చాలామంది వస్తూ ఉన్నారు. బట్ వీళ్ళల్లో ఈ మధ్య మంచి హిట్స్ అందించుకొని నిలబడ్డ వాళ్ళు తక్కువ ఉన్నారు. మన గంగాధర్ మాత్రం తప్పకుండా ఆ కోవలో ఉంటాడని అనిపిస్తుంది. ఎందుకంటే అంత క్వాలిటీగా సినిమా తీశాడు కాబట్టి. ఈ 13న రిలీజ్ కాబోతుంది. శ్రీధర్ గారు చెప్పినట్టు లెంగా లాంటి ఒక పెద్ద సినిమా మీద పోటీ పడుతున్నాడు. అంటే తనకి ఆ కంటెంట్ మీద అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సినిమా డెఫినెట్గా ఏదున్నా సరే నా సినిమాకి ఆడియన్స్ వస్తారనే నమ్మకం ఉంది. ఇంత కాన్ఫిడెంట్గా రిలీజ్ అవుతున్నటువంటి మంచి క్వాలిటీ ఫిల్మ్ కాబట్టి తప్పకుండా ఇది ఏం తీస్తాడులే లైట్లే అనుకున్నాను. దాని తర్వాత వి స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఐ లైక్ హిస్ వర్క్. అండ్ అవుట్పుట్ చూసాకైతే ఓ మై గాడ్, నా ఒపీనియన్ పక్కా రాంగ్ ఇది. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. నేనైతే ఇప్పుడు పనిచేసిన మూవీస్ కానీ ఏదైనా కానీ ఈ క్రూ నాకు చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డిఓపి శ్రీకాంత్. He has done an amazing job and he's very hardworking too. And my co-artist, everyone, Farouk. When I saw few of the scenes, మన హాలీవుడ్లో చాలా అవుట్ అండ్ అవుట్ హారర్ జానర్ ఎప్పుడు వస్తుంటాయి. మన తెలుగులో ఎప్పుడు హారర్ కామెడీనో లేకపోతే హారర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. బట్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఒక అవుట్ అండ్ అవుట్ హారర్ ఫిల్మ్ జానర్. ఎలా హాలీవుడ్లోనే అదే స్థాయిలో ఒక నిజంగా ఒక భయం అంటే ఏంటి, భయం ఎలా సృష్టిస్తారో, సిచ్యువేషనల్ హారర్ ఎలా ఉంటుందో మొత్తం చూసుకొని డైరెక్టర్ ఐ థింక్ గంగాధర్ హ్యాస్ డన్ అ ట్రెమెండస్ జాబ్. చాలా బాగా మంచి వర్క్ ఉంది. అది నేను కొన్ని సీన్స్ చూసి తర్వాత ఇంప్రెస్ అయ్యి మొత్తం మూవీ చూపించమని రిక్వెస్ట్ చేశాను ఆయన్ని. ఫ్రెండ్స్ శాంతయ్య గారు, రెడ్డి గారు, ప్రొడ్యూసర్ శశి గారు, అందరికీ ధన్యవాదాలు. బేసికల్గా ముందుగా రామ్ గోపాల్ వర్మకి కృతజ్ఞతలు చెప్తున్నానండి. నా మిత్రుడు అతను రామ్ గోపాల్ వర్మ గారు. నేను చెప్పిన వెంటనే ఈ పిక్చర్కి సెన్సార్ కొద్దిగా అబ్జెక్ట్ చేస్తే
రాము స్పెషల్గా ప్రత్యేకంగా ఆ సినిమాని ఆ సీన్స్ అవి చూసి ఆయన సెన్సార్ క్లియరెన్స్ లెటర్ ఇచ్చి ఆ లెటర్ కాదు మళ్ళీ ఇంకో ఫార్మాట్లో ఇవ్వమంటే కూడా my director and producers and entire team. I have done a negative role. If you want to see me in the movie, just watch the movie and see my character. My character is totally different. Thank you. హారర్ సినిమా ద్వారానే డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అయ్యాను, అఘోరా. అప్పుడు నేను చేసేటప్పుడు 100 సినిమాల్లో అదొక్కటే సినిమా. ఆ సంవత్సరం 2001లో నా అఘోరా మాత్రమే హారర్ సినిమాగా రిలీజ్ అయ్యింది. సో ఇన్నేళ్ళు అంటే ఇప్పుడు 2014లో ఇంకా డైరెక్టర్గా రన్ అవుతున్నాను. కన్నడలోను తెలుగులోను పేరు తెచ్చుకున్నాను. అలాగే గంగాధర్ కూడా లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈ సినిమా ద్వారా లైఫ్ అండ్ డెత్గా తీసుకొని సక్సెస్ఫుల్ మూవీగా తీర్చిదిద్దారు. సో తనకు కూడా లాంగ్ కెరీర్ ఉండాలని కోరుకుంటూ విష్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ గంగాధర్. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమా మంచిగా రావడానికి బాగా సపోర్ట్ చేసిన సంధ్యా మోషన్ పిక్చర్స్ రవి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అట్లాగే డిఓపి శ్రీకాంత్ తరపులకి, ఎడిటర్ శ్రీనివాస్కి, నా మిత్రుడు రాజరహ గంగాధర్ డైరెక్టర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరూ ఈ సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటూ మీ సపోర్ట్ ఉంటుందని మీడియాది. మల్టీమిషన్ వాస్ సార్కి, మధుర శ్రీధర్ గారికి, రాజ్ కందుకూర్ గారికి, సంధ్యా మోషన్ పిక్చర్ రవి గారికి, శాంతయ్య గారికి, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ మహేశ్వర్ రెడ్డి గారికి, జవహర్ గారికి, అందరికీ మా యొక్క నమస్కారాలు. ఇది ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో అసలు ఎలా మేము మాట్లాడకో తెలియదు. ఓకే, ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు నేను, మా ప్రొడ్యూసర్, కెమెరామెన్ శ్రీనివాస్ వెళ్ళి ఒక కెమెరా తీసుకొని జస్ట్ ఒక స్టడీ క్యామ్ కొని ఇంట్లో ఉన్న బల్బులతో తీసాము. కానీ ఎక్కడ మీరు మూవీ చూస్తే ఎక్కడ క్వాలిటీ మిస్ కాదు. అంటే జస్ట్ మేము ఎక్స్పెరిమెంట్ చేసినట్లు మీకు సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ స్టడీ బ్లాక్లు ఉండవు. ఓన్లీ స్టడీ క్యామ్ మూవ్ అవుతూనే ఉంటుంది లాస్ట్ వరకు. అది కూడా జస్ట్ బల్బులతోనే. అండ్ ఓకే, ఎలాగో మూవీ కంప్లీట్ చేసాము అందు కష్టపడి. దాని తర్వాత ఎలా తీసుకెళ్ళో తెలియదు. దీనికి ముందు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా వాస్ సార్కి గుర్తుందో లేదో తెలియదు, ఒక పోస్టర్ తీసుకొని వెళ్ళాము వాస్ సార్ దగ్గరికి మేము స్టార్ట్ చేయకుండా ముందు. అయితే చెప్పారు, బాబు ఇంట్రెస్టింగ్ ఉంది కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు అనుకున్నంత అంటే మన ఎవరి గురించి ఎవరికి ఏం తెలియదు కదా, కానీ ఒక సజెస్ట్ చేశాడు, ఇంట్రెస్ట్ ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి. మూవీ ట్రై చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ల దగ్గర మీరు ఒకటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి షో ఇచ్చి వాళ్ళు కన్విన్స్ చేస్తే అప్పుడు బయట మీడియాకి అలా వర్కౌట్ అవుతుందని సజెషన్ ఇచ్చారు. మేము అదే ఫాలో అయ్యాము. చాలా గుర్తుండకపోవచ్చు సార్ మీకు. అదే ఫాలో అయ్యి తర్వాత సంధ్యా మోషన్ పిక్చర్ అంటే మేము ఎంత చెప్పినా తక్కువనే రవి సార్ గురించి. సార్ సపోర్ట్ ద్వారా శాంతయ్య గారికి చూసి అక్కడ నుండి మళ్ళీ మహేశ్వర్ రెడ్డి గారు సీడెడ్ డిస్ట్రిబ్యూటర్, అక్కడ నుండి మళ్ళీ జవహర్ గారు, అక్కడ నుండి వాస్ సార్ గారికి, మధుర శ్రీధర్ గారికి, రాజ్ కందు గారికి